India's premier university lo BTech 100% placements, 100% education loan only in Karnavati University, Ahmedabad. అమరావతికి సంబంధించి మహారహదారిగా చెప్పుకునేటువంటి రాజబాటగా చెప్పుకునేటువంటి సీడాక్సిస్ రోడ్డు విస్తరణ పనులపైన ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించినటువంటి ప్రణాళికని ఆవిష్కరించేటువంటి పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు. యాక్చువల్గా 3 దశలుగా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగాలి. మొదటి దశ మొత్తం కూడా అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలోనే ఉంది. మొదటి 2 దశలు కూడా. కానీ 3వ దశ మాత్రం అమరావతి సీడాక్సిస్ రోడ్డుని మెయిన్ రోడ్డుకి అంటే నేషనల్ హైవేకి విజయవాడ హైవేకి కనెక్ట్ చేసేటువంటి మార్గాలు ఇవి. అది అప్పట్లోనే 18 కిలోమీటర్ల మేర సీడాక్సిస్ రోడ్ నిర్మాణం జరిగినప్పుడు కూడా మిగతా ప్రాజెక్ట్ అంతా కూడా ఆగిపోయింది కాబట్టి పూర్తిగా ఇది అటకెక్కింది. సో ఈ గత 10 నెలలుగా దీనికి కావాల్సినటువంటి భూసేకరణ, ఇతర సమస్యల పరిష్కారం వీటన్నిటిపైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దానికి తగ్గట్టుగా ఏపీసీఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు కూడా వర్కౌట్ చేసి ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి సంబంధించి చివరి దశలో నిర్మించాల్సినటువంటి మొత్తం 3.5 కిలోమీటర్ల లోపే మిగతా నిర్మాణం జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది 3వ దశ ప్రాజెక్టు సంబంధించి. దీనికి టెండర్లు పిలిచేటువంటి పనిపైన ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టినట్టుగా సమాచారం ఉంది. 593 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఈ ప్రాజెక్టులో తీగల వంతెనని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఒక ఐకానిక్ బ్రిడ్జ్ వస్తుంది. అసలు ఎక్కడ వస్తుంది, ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కూడా ఇది మనం గూగుల్ మ్యాప్స్లో చూస్తే కనుక అమరావతి అని కొట్టగానే ఇక్కడ సీడాక్సిస్ రోడ్ చాలా పెద్దగా కనిపించేటువంటి ప్రాంతం ఇదే. ఈ సీడాక్సిస్ రోడ్డుకి మొత్తం అంతా కూడా నిర్మాణం కంప్లీట్ అయింది. 18 కిలోమీటర్ల మేర ఇది నిర్మాణం కంప్లీట్ అయింది. కానీ మెయిన్ రోడ్డుకి కనెక్టివిటీ మాత్రం జరగలేదు. ఇక్కడతో ఆగిపోయింది. అంటే అనంతవరం వెంకటేశ్వర స్వామి టెంపుల్ తర్వాత ఆగిపోయింది. సో ఈ ప్రాంతంలో భూసేకరణ పరమైనటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి. ఆ సమస్యలన్నింటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించిన తర్వాత ఇప్పుడు తాజాగా రోడ్డు నిర్మాణానికి కావాల్సినటువంటి ప్రణాళికని రెడీ చేస్తుంది. మాస్టర్ ప్లాన్ ప్రకారం చూస్తే కూడా ఇందులో కొన్ని అంశాలు మనం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. మాస్టర్ ప్లాన్ ప్రకారం చూస్తే ఇది మొత్తం టోటల్ సిటీ మాస్టర్ ప్లాన్కి సంబంధించిన ఇది. ఇందులో సీడాక్సిస్ రోడ్డు, దీన్నే E3 రోడ్ అని కూడా చెప్పని అంటారు. సో ఈ త్రీ రోడ్డుకు సంబంధించినటువంటి కనెక్టివిటీ మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. చాలా పెద్ద రహదారి అవుతుంది ఇది. ఇక్కడ 3rd ఫేజ్లో నిర్మాణం జరగాల్సినటువంటి ప్రాంతం మొత్తం ఇది. సో ఈ ప్రాంతం పైన ఇప్పుడు ఫోకస్ పెట్టింది. ఆల్రెడీ అప్పటి ప్రణాళికలోనే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఒక రింగ్ జంక్షన్ ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి క్లియర్గా. ఎందుకంటే ఇక్కడ చూస్తే కనుక ఈ సీతానగరం రైల్వే గేట్ ఇవన్నీ వస్తున్నటువంటి ప్రాంతం. అంటే ఇక్కడేమో విజయవాడ ప్రకాశం బ్యారేజ్కి వెళ్ళేటువంటి రోడ్ ఇది. ఇటు విజయవాడ నగరంలోకి ఎంటర్ అవుతారు. ఇటు సీతానగరం టెంపుల్ ఇవన్నీ వస్తాయి. ఇది కృష్ణానది. సో ఇక్కడ నుంచి కొండ, ఈ ప్రాంతంలో కొండ ఉంటుంది. అక్కడ ఈ మధ్య ఒక టెంపుల్ కూడా కొండపైన కట్టారు. దానికి పక్క నుంచి వెళ్ళేటువంటి ప్రాంతం ఇక్కడ ట్రంపెట్ జంక్షన్ తరహాలో నేషనల్ హైవే 16 ఉంటుంది ఇక్కడ. సో నేషనల్ హైవేకి కనెక్ట్ అయ్యేటువంటి మార్గం ఇది. నేషనల్ హైవేకి ల్యాండ్ అయ్యేటువంటి క్రమంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇక్కడ కనకదుర్గ వారధి అంటారు, విజయవాడ కనకదుర్గ వారధి అంటారు ఈ ప్రాంతం అంతా. ఇది విజయవాడ కనకదుర్గ వారధి. సో ఇటు వెళ్ళేటువంటి మార్గం, ఇటు వెళ్ళేటువంటి మార్గం రెండు కూడా అప్పట్లోనే డిజైన్ చేశారు. దీన్ని మొత్తంగా తీగల వంతెన తరహాలో రూపొందించాలనుకున్నారు. గతంలోనే వీడియో ప్లానింగ్స్ కూడా మనం ఒకసారి చూడొచ్చు. వీడియో ప్లానింగ్లో చూస్తే కూడా ఏ అంశాలను ఇందులో పెట్టారు, ఏ అంశాలతో కూడినటువంటి ప్లానింగ్ జరిగింది అనేది కూడా ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. టోటల్ వాక్ త్రూ అప్పట్లోనే డిజైన్ అయింది. ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్ క్యాపిటల్గా దీన్ని డిజైన్ చేయాలనుకున్నారు కాబట్టి పెద్ద పెద్ద రహదారులు, 60 మీటర్ల మెట్రో ఆర్టీరియల్ రహదారులు నిర్మాణం, మొత్తం 52 కిలోమీటర్స్ మేర నిర్మాణం చేయాలని, రీజనల్ కనెక్టివిటీ, యాక్సెసిబిలిటీ వితిన్ 4 కిలోమీటర్స్ ఫ్రమ్ ద సిటీ. సో ఇవన్నీ కూడా అప్పట్లో చేసినటువంటి ప్లానింగ్. రోడ్డు కన్స్ట్రక్షన్కి సంబంధించి కూడా ఒక సమగ్ర ప్రణాళికని అప్పుడే ఆవిష్కరించారు. ఆర్టీరియల్ రోడ్స్, 50 మీటర్ల ఆర్టీరియల్ రోడ్స్ నిర్మాణం. సో ఇవన్నీ కూడా అందులో పెట్టుకున్నటువంటి ప్రణాళిక. సీడాక్సిస్ రోడ్డుతో పాటు ఒక భారీ దాదాపుగా 2000 కిలోమీటర్ల వైశాల్యంలో రహదారుల వ్యవస్థ మొత్తం మాస్టర్ ప్లాన్లో సిటీ మొత్తంలో జరుగుతున్నటువంటి నిర్మాణం అనమాట. ఒక 38 నుంచి 40 రహదారుల నిర్మాణం చేస్తుంది. వాటిలో అన్నిట్లో కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్మాణం ఏదైనా ఉందంటే అది సీడాక్సిస్ రోడ్డు. సో ఇదే ఒక రాజబాటగా చెప్తూ వచ్చారు. ఈ రాజబాటను కనెక్ట్ చేసేటువంటి క్రమంలో ఈ ప్లానింగ్ మొత్తాన్ని కూడా అప్పట్లోనే రూపొందించారు. ఆ ప్లానింగ్కి తగ్గట్టుగా ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ప్రణాళికను అమలు చేసేటువంటి పనిని మొదలుపెట్టింది. ఒకసారి ఈ గ్రాఫిక్స్లో కూడా ఇందులో అప్పట్లోనే డిజైన్ చేసినటువంటి చూస్తే కనుక అప్పటికే 2 మహారహదారుల కలయిక ఏ విధంగా ఉంటుందనే దాన్ని అప్పట్లోనే తయారు చేసి పెట్టారు. 2 బ్రిడ్జిలు, అలానే హైవేల మీద నుంచి వెళ్ళేటువంటి వ్యవస్థ. ఈ విధంగా ఒక
ట్రంపెట్ జంక్షన్ తరహాలో దీని రూపకల్పన జరుగుతుంది. ఇటు నుంచి వెళ్ళే వాహనాలు, వచ్చే వాహనాలు ఇవన్నిటి కూడా ఒక ప్రణాళిక ప్రకారం దీన్ని రూపొందించారు అప్పట్లోనే. సో ఇది మొత్తం సీడ్ యాక్సిస్ రోడ్డుకి అయ్యేటువంటి ఖర్చు ఒక ఎత్తు అయితే, ఈ థర్డ్ ఫేజ్లో చేసేటువంటి భారీ నిర్మాణానికి అయ్యేటువంటి ఖర్చే ఇంకో ఫేజ్. అందుకనే ఇది 590 కోట్ల రూపాయల పైన ఖర్చు అవుతుందని చెప్పని అంచనా ఉంది. సో ఇదంతా కూడా ఒకే ప్యాకేజ్లో మొదలు పెట్టాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి తగ్గట్టుగా ఇక్కడ ఒక కేబుల్ బ్రిడ్జ్ వస్తుంది, 2 లేయర్లు, అంటే 2 వరుసల రహదారిగా ఇది వెళ్తుంది. కేబుల్ బ్రిడ్జ్ వస్తుంది, కేబుల్ బ్రిడ్జ్ నుంచి నేషనల్ హైవే కనెక్ట్ అయ్యే దగ్గర ఫ్లైఓవర్లు వస్తాయి అనమాట. సో ఈ ట్రంపెట్ మోడల్లో ఈ జంక్షన్లన్నీ కూడా కనిపిస్తాయి కాబట్టి ఇది ఫ్యూచరిస్టిక్ విజన్గా అప్పట్లో డిజైన్ చేశారు. కృష్ణానది పైనుంచి వెళ్తున్నప్పుడు కృష్ణానది కనిపించేటువంటి మార్గం, ఇవన్నీ కూడా ఒక అమరావతికి ఇంటర్నేషనల్ అవుట్లుక్ ఇచ్చేటువంటి ఇమేజెస్గా భావిస్తున్నారు. సీడ్ యాక్సిస్ రోడ్డు వరకు నిర్మాణం ఒక ఎత్తు అయితే, ఈ ట్రంపెట్ జంక్షన్ నిర్మాణం ఒక ఎత్తు. దీనికి సంబంధించి విజయవాడ వైపు వెళ్లేందుకు ఒక 260 కిలోమీటర్లు, 260 మీటర్ల విడ్త్తో ట్రంపెట్ జంక్షన్స్ తయారు చేస్తున్నారు. అలానే గుంటూరు వైపు వెళ్ళేటువంటి మార్గం ఒక విధంగా డిజైన్ చేస్తున్నారు. వీటన్నిటిపైన టెక్నికాలిటీస్ అన్నింటినీ అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ క్లియరెన్స్ ఇచ్చేసినట్టుగా సమాచారం వస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి టెండర్స్ పిలవబోతున్నారు. ఈ ప్రాంతంలో 48 ఎకరాల వరకు భూసేకరణ జరగాలి. సో నిర్మాణం జరిగేటువంటి క్రమంలో దీనికి సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా సార్ట్అవుట్ చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. భూములు ఇంకా అధికారికంగా బదిలీ కాలేదు. వాటిపైన టెక్నికల్ ప్రొసీజర్స్, అంటే ప్రభుత్వపరమైనటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉంటే దాని ప్రకారం అమరావతి రైతులకి ఎలాంటి పరిహారాలు ఇచ్చారో అదే తరహాలో ప్లానింగ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. సో ఇవన్నీ క్లియర్ అయిపోతే కనుక ఇమీడియట్గా టెండర్స్ పిలవడానికి కావాల్సినటువంటి ప్రొసీజర్ను కూడా పూర్తి చేసేటువంటి పనిలో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకవైపు పనిచేస్తుంది, మరోవైపు ఏపీ సిఆర్డీఏ కూడా వర్కౌట్ చేస్తుంది. అన్నీ కలిసి వస్తే మ్యాక్సిమం ఒక నెల రోజుల్లో సిఆర్డీఏకి సంబంధించి, అంటే దీనికి సంబంధించినటువంటి టెండర్స్ రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ఈ కేవలం ఉన్నది 3.5 కిలోమీటర్లు, 4 కిలోమీటర్ల లోపు స్ట్రెచ్ ఉన్నప్పటికీ కూడా నిర్మాణంలో ఉన్నటువంటి కాంప్లికేషన్స్ వలన కనీసం ఈ నిర్మాణానికి 2 ఏళ్ల సమయం పడుతుందని చెప్పని అంచనా వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. వీలైనంత వేగంగా ఆ ప్రాజెక్టు బయటికి రావాలి. ఒక్క ల్యాండ్ సమస్య ఒక్కటే ఇప్పటివరకు పరిష్కారం కాని సమస్య, అది కూడా పరిష్కారం అయిపోతే కనుక తక్షణం పనులు మొదలు పెట్టాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.